హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ వీడియో ఏంటంటే సారీ, యాక్చువల్గా వాయిస్ కూడా రావట్లేదు. అండ్ ఈ వీడియో అంతా చూస్తే ఏంటంటే హౌస్ షిఫ్టింగ్, దానికి కావాల్సిన టిప్స్, మేము పడిన కష్టాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ మా హౌస్ షిఫ్టింగ్ అండ్ నెక్స్ట్ ఉండే కొత్తిల్లు. అండ్ ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉండి చెప్తున్నా అనమాట. ఇంట్రడక్షన్ కూడా నిన్న ఇంట్రడక్షన్ చెప్పేంత గ్యాప్ కూడా లేదు. సో ఇంకా సెకండ్ రౌండ్ ఆఫ్ సదరడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడే లంచ్ చేసి కూర్చున్నాం అనమాట. అండ్ మొత్తం ఇంకా వ్లాగ్ చూడండి. కొన్ని ఎవరైనా షిఫ్ట్ అయ్యే వాళ్ళకు ఉండే టిప్స్ చెప్తాను. అండ్ మేము ఎలా షిఫ్ట్ చేసుకున్నామో కూడా చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో మొత్తం సదరడం అయిపోయాక ఇప్పుడున్న కొత్త ఇల్లు కూడా ఎట్లా సదురుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం. సో ఎండ్ వరకు చూడండి. సెల్ఫ్స్ అదిరేటప్పుడు మనం ఇట్లాంటి కవర్ వేసుకున్నాం అనుకోండి, వాటర్ ప్రూఫ్, ఆయిల్ ప్రూఫ్, కింద సెల్ఫ్లు ఏం పాడవో. సో మా అక్క చెప్పింది. అండ్ నేను ఇంతకుముందు ఇంట్లో కూడా అదే వేసుకున్నా. బట్ అక్కడ బ్లూ కలర్లో అట్లా వేసుకునేసరికి కొంచెం పాడైనాయి అనమాట. అదే ఇట్లా కాఫీ కలర్, బ్లాక్ కలర్ ఉందనుకోండి మంచిగా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కూడా తడిచిపోయి మనం న్యూస్ పేపర్ లాగా మెత్తగా అట్లా ఏం అయిపోదు. సో దిస్ ఈస్ వన్ టిప్. వెనకాలంతా చూసి ఏమనుకోకుండా ఒక కిచెనే నీట్గా పెట్టుకొని వంట చేసుకొని తిన్నాం. ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేస్తాం, మళ్ళీ లాస్ట్కి చూపిస్తాం. సో ఎవరికన్నా షాప్స్లలో దొరుకుతాయి. 350 రూపీస్ ఫర్ 10 మీటర్. 350 రూపీస్ పర్ 10 మీటర్ అంటే అదే 5 మీటర్స్ కొంటే 200 రూపాయలు. అవునా? అయితే 2 మీటర్లు కొనుక్కోండి. 2 మీటర్లు కాదురా, 5 మీటర్స్ 200. ఓకే 5 మీటర్స్ 200 అంట. సో కొనేసుకొని వాడుకోండి. చాలా అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. న్యూస్ పేపర్కి అయితే ఊకే సదరాలి అండ్ అది ఖరాబ్ అవుతుంది. ఇది వేసుకోండి. సో ఇప్పుడు నేను సెల్ఫ్ చదువుతాను అనమాట. దీని తర్వాత అది అటు చూపి ఒకసారి. అయితే ఇప్పుడే కదా ఆ పేపర్స్ వేసుకోమన్నావు, మళ్ళీ ఇవ్వెందుకు వేసినా అని అనుకోకండి. మళ్ళీ ఒక 15-20 డేస్లో ఇల్లంతా మొత్తం తీసి మళ్ళీ సదరే పని ఉంది మాకు. అదేందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో మళ్ళీ తీయాలి కాబట్టి ఆ పేపర్స్ వేస్ట్ అవుతాయని చెప్పి ఈ పేపర్స్ వేసిన. తర్వాత వేస్తే ఇంకొక 2-3 మంత్స్ వస్తాయి. అండ్ ఇట్లా జ్యువెలరీ అంతా ఏదన్నా బాక్సెస్ ఉంటే బాక్స్లలోనే తెచ్చుకోండి. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు వీటిని ఇట్లా తీసేసి పెట్టేయడమే. సో ఇట్లా అనమాట. అండ్ క్లోత్స్ కూడా ఫోల్డింగ్ ఉంటే ఫోల్డింగ్తోనే తీసుకెళ్ళుకోండి. నేను తెచ్చుకోలేదు, అందుకు మళ్ళీ ఇంకా ఇప్పుడు చాలా టైం పడుతుంది. సో ఇక్కడ నా ఇమిటేషన్ జ్యువెలరీ ఇట్లా ఒక డబ్బాలో తీసుకున్నా. ఇక్కడ నుంచి సదరడం అయితే స్టార్ట్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే మనం ఒక ఇల్లు నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కొన్ని థింగ్స్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ కొన్ని థింగ్స్కి ఆ ప్లేస్ ఉండకపోవచ్చు. అవన్నీ అడ్జస్ట్ చేయడం చాలా టాస్క్. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము సండే రోజు షిఫ్ట్ అవుతుంటే సాటర్డే రోజు నైట్ అన్నమాట. ఆ రోజు ఈవినింగ్ అనుకున్నాం మేము నెక్స్ట్ డే షిఫ్ట్ అవుదామని. అంటే ఇల్లు చూసి చాలా డేస్ అయింది కానీ ఇంకా మంత్ ఎండ్ షిఫ్ట్ అవుదాం అనుకునేసరికి మాకు నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే ఇక్కడ బోనాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అనుకోకుండా బిఫోర్ డే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సదరేది ఉంటే ఈరోజు ఈవినింగ్ డిసైడ్ అయ్యి నైట్ రోజు ఏం చేసినామంటే అట్లీస్ట్ లోపల ఉన్న థింగ్స్ అన్న అంటే మనకి పైన ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ అయితే స్టోరేజ్ చాలా ఉండే. సో ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అన్ని ప్యాకేజెస్ కూడా దాంట్లో పెట్టుకున్నాం. అండ్ చాలా పెద్ద పెద్ద బొగానీలు, పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో ఉంటే ఏం చేసినామంటే తీసి ముందు రోజు కింద పెట్టుకొని కొన్ని ఎలక్ట్రానిక్స్ అంటే ఓన్లీ వాషింగ్ మిషన్, కూలర్ అవి ప్యాక్ చేసుకున్నాం అన్నమాట. సో ఆయన నేను ఇద్దరమే అవన్నీ చేసినాము. అట్లీస్ట్ నెక్స్ట్ డే కన్నా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా లోపల ఉన్నాయన్నీ కింద పెట్టుకున్నాం. ఇల్లు మొత్తం కూడా మీరు ప్లాన్ చేసుకుంటే ఒక్క రోజులో అయితే అస్సలు చేసుకోకండి. మాలాగా మేమైతే అనుకోకుండా చేసినాం కాబట్టి సండే రోజే మొత్తం ఓన్లీ 1 డేలో అంతా సదరడం చాలా పెద్ద టాస్క్. సో మాకు అట్లా చాలా బిస్కెట్ అయింది కాబట్టి ఎవరన్నా సదరాలి అని అనుకుంటే ఒక డే క్లీనింగ్, ఒక డే జస్ట్ మూవీ చేయడం, ఇంకో డే మొత్తం సదరడం సెటిల్ చేయడం చేసుకోండి. సో అట్లా మేము ముందు రోజు నైట్ ఇవన్నీ తీసి పెట్టుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, సండే రోజు. సో లాస్ట్ డే ఆఫ్ దిస్ హోమ్. సో ఇంకా ఆ రోజు కూడా పూజ చేసేసుకున్నా. ఎవ్రీడే చేస్తా అని చెప్పిన కదా. ఆ రోజు గురు పౌర్ణమి అనమాట, సండే. ఇంక ఇట్లా సిరా ప్రసాదం చేసినుండే. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా తీద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఆయనకైతే ఉప్మా చేసి ఇచ్చిన, నా కోసం ఇట్లా ఉడప్ప చేసుకున్నా అనమాట. మేము ఏది చేసుకున్నా 2 వేసుకోవాల్సి వస్తుంది ఉన్న ఇద్దరికి కూడా. అండ్ లంచ్ కోసం ఇక్కడ మెంతికూర పప్పు ప్రిపేర్ చేస్తున్నా. అయితే లంచ్కి ఇంకా ఓన్లీ రైస్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా ముందు రోజు తీసినప్పుడు నైట్ జస్ట్ అట్లా స్నాప్ పెట్టిన హౌస్ షిఫ్టింగ్ అని చెప్పి.
సో ఇక్కడ అక్క అండ్ పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే హెల్ప్ చేద్దామని వచ్చిర్రు. అసలు నేను పిలవలేదు, అయినా కూడా వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళిద్దరు రావడంతో నాకు ఎంత ఈజీ అయిందంటే అసలు కిచెన్ కానీ బెడ్రూమ్లో ఉన్న పెద్ద పెద్ద సామాను ఆర్ బట్టలు మిగతా అన్ని థింగ్స్ కూడా వాళ్ళే సెటిల్ చేసిర్రు. అండ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఎట్లా ప్యాక్ చేసుకోవాలనేవి చాలా టిప్స్ ఉంటాయి. లిటరల్గా అది తెలిస్తే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నా ఫేస్లో డల్నెస్, సిక్నెస్ అన్నీ కనిపిస్తుంటాయి మీకు ఆల్మోస్ట్. ఆ రోజు నాకు అస్సలు హెల్త్ బాగాలేకుండే అనమాట, సండే రోజు. సో ఇంకా అట్లా నేనైతే ఎక్కువ ఏం పని చేయలేదు, ఈజీగా అయిపోయింది. ఇంకా ఎలక్ట్రానిక్స్ జోలికి అయితే మేము అస్సలు వెళ్ళలేదు. ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. బికాస్ కిచెన్ అయితే చాలా ఎక్కువ స్టఫ్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ క్లాత్స్ అన్నీ ఇట్లా ఒక దాంట్లో ఒక పెద్ద క్లాత్లో పెట్టేసుకున్నాను. అండ్ డిజైనర్ వేర్ శారీస్ ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిని మాత్రం ఇట్లా ముల్లెలాగా కట్టకుండా సూట్ కేసులు, బ్యాగ్స్ ఉంటాయి కదా, దాంట్లో నీట్గా పెట్టిన. బికాజ్ అవి ఫోల్డింగ్స్ కూడా తీయలేదు, నీట్గా మర్చి ఎట్లా ఉన్నాయో అట్లనే పెట్టిన. ఇంక ఇదంతా డైలీ వేర్ స్టఫ్ కాబట్టి బట్టలు అయితే ఫస్ట్ అట్లా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా కొన్ని సంచులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పీటలు, గిన్నెలు, శతరంజీలు. అసలు ఇల్లు అంటే ఒక్కటి అనుకుంటాం కానీ అస్సలు ఉండదు, చాలా కష్టం. సామాన్ చూస్తే ఇంతే ఉందనిపించింది, బట్ లిటరలీ ఒకటొకటి తీసి సదురుతుంటే అర్థమైంది ఇంత సామాన్ ఉందా అని చెప్పేసి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మా బన్నీ అండ్ వాసు ఇంకా సాయి అట్లా మా అక్క వాళ్ళు, బావ వాళ్ళు అందరు మా పక్కనే ఉంటారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు అందరు వచ్చేసిర్రు. వాసు అయితే మొత్తం ఎలక్ట్రిక్ వర్క్ చూసుకున్నాడు అనమాట, ఫ్యాన్స్ అన్నీ డిటాచ్ చేసి. అండ్ కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళే అటాచ్ చేసిర్రు. సో ఆయన మొత్తం అన్ని రూమ్స్లలో ఫ్యాన్స్ తీసేసేయడం అట్లా చేసిర్రు. అదంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చినాం షిఫ్టింగ్కి. సో ఇక్కడ కిచెన్లో ఏంటంటే మనం తీసుకున్న ఇప్పుడు ఉన్న ఇల్లు అండ్ నెక్స్ట్ ఉండే ఇల్లు కూడా కొంచెం పక్క గల్లీ అనమాట, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. సో అందుకని చెప్పి ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా తీయకుండా పెట్టినాం, జస్ట్ డబ్బాలు తీసి అట్లనే పెట్టేసినాం. అండ్ బన్నీ కూడా వచ్చింది, తను కూడా చాలా హెల్ప్ చేసింది. లిటరలీ బన్నీ ఎప్పుడు పని చేయడం నేను చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇంకా పెద్దమ్మ, అక్క వాళ్ళు అవి సదురుతుంటే ఈమె మాత్రం అన్నీ తీసిచ్చి హెల్ప్ చేసింది అన్నట్టు అట్లా. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇల్లు తీసుకునే ముందు కూడా అక్కడ ఎట్లుంది, ఏముంది, మనం ఎప్పుడు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము, ఎట్లా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము, అండ్ ఆల్సో మనకి ఇక్కడున్న థింగ్స్ ఏంటి, అక్కడ లేని థింగ్స్ ఏంటి, వాటిని ఎట్లా సెట్ చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకోండి. బికాస్ మేము అంతా హడావిడిగా చేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఇంకా విహాన్స్ లేకుండా ఏ వీడియో కంప్లీట్ అవ్వదు కదా. ఫైనల్గా ఆయన కూడా వచ్చేసిండు. ఈ టైంకి సర్టెన్గా అసలు థింగ్స్ అన్నీ అయిపోయినాయి, జస్ట్ ఎలక్ట్రానిక్స్ ఉండే అనమాట పెద్ద పెద్దవి. అంటే లైక్ వాషింగ్ మిషన్ కానీ, బెడ్, ఫ్రిడ్జ్, కూలర్, ఇంకా ఈ బీరువా, ఇవన్నీ పెద్ద ఐటమ్స్. అసలు చిన్న చిన్న ఐటమ్స్ ఏంటంటే పక్క గల్లీనే కాబట్టి ఇంకా దత్తు, సాయి, వాసు, బన్నీ వీళ్ళందరూ కలిసి ఏం చేసిర్రంటే మేము ఇంకా చిన్న చిన్నగా ప్యాక్ చేసి ఇస్తుంటే వాళ్ళు అన్నీ అక్కడ పెట్టేసి వచ్చిర్రు. ఇది నా లాస్ట్ క్లిప్. ఆ ఇంట్లో చాలా మిస్ అవుతా అనిపించింది. ఇది మేము ఉండబోయే నెక్స్ట్ ఇల్లు. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా పెద్దగా ఉంది అండ్ 2 BHK. సో మేము వచ్చేసరికి సామాన్ అంతా ఒక దాంట్లో పెట్టిర్రు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, మేము చాలా అంటే చాలా టైర్డ్ అయినాం. సో అట్లా ఇంకా అసలు లంచ్ కూడా లైట్గా చేసినాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం. నేను వచ్చేవరకే ఇక్కడ మా వేరే వాణి, సోని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, మా బావ వాళ్ళ పిల్లలు, వాళ్ళు పాలు పొంగిచ్చేసి ఉన్నారనమాట. ఇంకా రెంటిల్లు అయినా ఓన్ ఇల్లు అయినా కూడా లైక్ ఏంటంటే వెళ్ళేటప్పుడు పద్ధతిగా అట్లా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి పాలు పొంగిచ్చిర్రు. బికాజ్ ఒక సర్టెన్ టైంలో పొంగిమన్నారు, ఆ టైంకి ఇంకా నేను అక్కడ సదురుతూనే ఉన్నా, అందుకని చెప్పేసి వాళ్ళు పొంగిచ్చేసిర్రు. సో ఇట్లా బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా కొన్ని, వాటిని మాత్రం సపరేట్గా ఒక కాటన్స్లలో తెచ్చుకోండి. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. సో నేను ఇట్లా అన్ని మెల్లగా సదరడం స్టార్ట్ చేసుకున్నాను. లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్లా చేసుకోవడం వల్ల చాలా కష్టమైంది. అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి చెప్దాం అనుకున్నాం కానీ మా పక్క గల్లీనే అండ్ మా ఫ్యామిలీ అందరు కూడా ఇక్కడే ఉంటారు. అండ్ హెల్ప్ చేస్తారని అంటే హెల్ప్ చేస్తారు, బట్ నేను ఎవరికి చెప్పలే. అందరు వచ్చి హెల్ప్ చేయడంతో నాకు పని చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. 2-3 అవర్స్లోనే కంప్లీట్ షిఫ్టింగ్ అయింది. అండ్ ఈ బ్యాగ్ అంతా కూడా నా డైలీ వేర్ బట్టలు ఉన్నాయి.
అవి ఇక్కడ పెట్టుకుంటున్నా. సో అట్లా మీరైతే ఇంకా ఎవరైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటే ప్లానింగ్ లేకుండా అస్సలు చేయకండి. అండ్ ఒక్కో పని ఒక్కో రోజు చేసుకోండి. మేము అన్నీ ఒకే రోజు చేసుకోవడం వల్ల మాకు చాలా అంటే చాలా సిక్ అయిపోయినాం దీని తర్వాత. బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇట్లా అంతా సదిరేసుకున్నాము, అంతా అయిపోయింది. మా హోమ్ టూర్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా కంప్లీట్గా సదిరినాక అండ్ నాకు కొన్ని స్మాల్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేటివి ఉన్నాయి ఇంట్లో. సో అదంతా అయిపోయిన తర్వాత చూపిద్దాము. ఇల్లు కూడా పెద్ద ఉందన్నమాట ఇది చాలా. సో అట్లా ఒక హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి అయితే నేను హోమ్ టూర్ ఈ వీడియోలో చూపెట్టలేదు. సో ఇట్లా ఒక 1 అవర్ కష్టపడితే నా ఓన్లీ డైలీ వేర్ బట్టలు అవన్నీ సెట్ అయిపోయినాయి. సో ఇట్లా మాకు ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి అందరు హెల్ప్ చేసారు కాబట్టి ఈజీగా అయింది. ఇంకా మీరైతే పక్కా ఎవరినైనా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని పెట్టుకోండి, సింపుల్గా చేసేసుకోకండి. ఫైనల్గా ఇట్లా మా ఇల్లు వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.